ఈమెకు కూడా బుద్ధి ఉండాలి. ఒక మగవాడు 100 మాటలు చెప్తాడు, 100 మాటలు విని నీ భర్త నీకు ఒక కొడుకును వదిలిపెట్టి నువ్వు ఎట్లా ఆయనతోటి ఇచ్చేసిందామా. కొన్ని కుట్రాలతోటి కూడా ఉన్నాయని కొంతమంది అంటారు. అంటే కుట్రాలతోటి వేరే పార్టీ వాళ్ళు ఏమైనా చేసినరా, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ కూడా అనుకుంటారు. అనుకున్నా కానీ ఈయన ఒక పదవులు ఉన్నప్పుడు ఎంత టాలెంట్తో ఉండాలి. ఆయన చిన్న కాంచి కష్టపడ్డాడట ఈ పార్టీలో. ఇప్పుడు కష్టపడ్డదంతా ఆయన పేరంతా పోయింది కదా. మరి ఒకలా మొగోడు 100 మాటలు చెప్తాడు, పదవులు ఉన్నాడు. ఏదో మీ అనేది ఏంది, ఇప్పుడు మొగోడికి సరే సిగ్గులేదో పదవులు ఉండి ఏదో చేసిండు, ఆయన మంచి బుద్ధిమంతుడు అంటలే. అసలు ఒక పదవులు ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఇలాంటి పని చేయొద్దు. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు చేస్తే అది బయటికి రాలేదా. పదవులు ఉన్నోడంటే ఇప్పుడు లేకుడు వాళ్ళు ఉంటారు, ఒకవేళ బయట ఉన్నోళ్ళు ఉంటారా. అది ఒక ఇల్లాలు, ఆమె ఒక ఇంటి ఇల్లాలు, ఒక కొడుకు, ఆమె వెనక ఫ్యామిలీ ఉండు, అందరు ఉన్నారు. సరే పోయింది, ఇవాళ ఎందుకు బయట పెట్టుకుంది? 5 కడుపులు బయటికి పోయిందాక ఎందుకు ఊరుకుంది? అక్కడ ఎందుకు ఊరుకుంది? 1 2 3 5 నేను 5 తీసేసుకున్నా, ఆయన కాంచి నేను డబ్బులు తీసుకోలేదు, నేనే ఇచ్చినా, నేను వీడియోలను చూస్తూ ఉంటా కదా అని అంటుంది. అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక తమ్ముడు ఉండి అంటుంది. మరి అప్పుడు ఫ్యామిలీ, తమ్ముడు, కడుపు అదంతా ఆమెకు యాది రాలేదా? మరి వీళ్ళది మొత్తం ఎట్టుందంటే ఒక డ్రామా లాగుంది. వాళ్ళు తెగబడి ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు చేసినారు, వాళ్ళది బాగానే ఉంది. వాళ్ళు సిగ్గిడిసి వాళ్ళు మీడియా ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కింది కాక మళ్ళీ ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఎక్కటం? వాళ్ళు చేసిందే ఇద్దరు సిగ్గుతప్పిన పని. సిగ్గుతప్పిన పని చేసి మళ్ళీ నంగనాసలాలు కూర్చొని చెబుతున్నారు. వాళ్ళు చెప్పేది ఎట్టుందంటే ఇచ్చేంతరాన్ని కేరళకు పెడితే ఇంటి వాళ్ళకి కేరకు వచ్చినట్టు చెబుతున్నారు. వాళ్ళిద్దరు, ఆమె ఆడాం కానీ ఆయన ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరు చెప్పేది అట్టుంది. ఈ మధ్యలో ఈ రోజక్క వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ చెవటం ఎట్టుంది? ఇంతకుముందు తప్పులు జరగలేదా? జరిగినాయి కదా. అంటే ఇప్పుడు తప్పు ఒప్పులు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన బలాత్కారం చేస్తున్నాడు, ఆయన బలవంతం చేశారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు అనింది, అది నిజమంటారా? బలాత్కారం లేదేం లేదమ్మా, అదంతా ఉంటుందే. ఆ డ్రామా ఆడుతున్నట్టు కానొస్తుంది. బలాత్కారం చేస్తే ఒక్కసారి చేస్తాడు కానీ నీకు సంవత్సరం పొడుగు చేస్తాడా? అది తప్పు కాదు. అంటే ఇప్పుడు సంవత్సరం ముందు గుర్తురాలేదు ఇంక బయటికి రావాలని ఈ విషయం మీద గుర్తు డబ్బు చాలేదట్టుంది ఆమెకి. బాగానే 10 కోట్లు అడిగింది, కోట్లు అడిగింది, మళ్ళా లక్షలు కాదు, వేలు కాదు. మరి కోట్లు చాలేదు, ఎవడు ముంచి తీసుకొచ్చి ఇవ్వాలి మరి వీళ్ళిద్దరు కలిసి. కాదు, ఈ రోజు నేను ఎందుకు బయటకు వచ్చానంటే చంపేస్తానని భయపించారు, అందువల్ల నేను ఈ రోజు బయటికి రాలేదనింది. మరి ఈ రోజు బయటకు వస్తే చంపరా? ఎందుకు చంపరు? మరి ఆ రోజు చంపుతానని భయపెట్టినోడు ఇవాళ ఎందుకు చంపడం? ఇవాళ కూడా చంపుతాడు కదా. మరి వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా? నడిపిస్తానంటే అనిపిస్తుంది నాకు. రాజకీయం నడుస్తుంది ఫస్ట్. అది రోజక్క రోడ్డు ఎక్కిందిగా పాపం, ఎన్ని కట్టాలు వచ్చినాయో రోజక్కకి నేను చూసినా. తల్లి రోజక్క నీకు దండేసి దండం పెట్టాలి తల్లి. పాపం నడి రోడ్డు మీద కూర్చోను, నీ కష్టానికి కూడా కూర్చోవు అంతసేటు. నీకు ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అనమాట. ఆ అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేద్దో చేయదో తెలియదు కానీ పౌరన్నకు మాత్రం భలే న్యాయం చేస్తుంది కూర్చొని, నడి రోడ్డు మీద కూర్చొని. ఎందుకంటే ప్రజలను పాలియటానికి వచ్చిన దేవత కదా ఆమె. యాక్చువల్గానండి ఇది 3 రోజుల నుంచి ఆ న్యూస్ సాగుతుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి. అయితే అంటే ఆయన ఒక కూటమి ప్రభుత్వంలో, అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఒక జనసేన కూటమిగా ఉన్న జనసేన పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యే. అయితే ఏంటంటే ఇక్కడ విషయం, ఆయన అంటే పెళ్లి కాలేదు కానీ ఒక ఆవిడతో పెళ్ళయి ఒక కుమారుడు, ఒక కొడుకున్న ఒక ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉంది అని ఆవిడ చెప్పింది. కరెక్ట్గానే ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆవిడ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భాలు చూస్తే కనుక నాకు 5 సార్లు అబార్షన్ అయింది, ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది ఆవిడ. ఆ సందర్భంలో చెప్పడం ఏంటంటే ఆవిడ నాకు 5 సార్లు అబార్షన్ అయిందని చెప్పింది. 5 సార్లు అబార్షన్ అవ్వటానికి కనీసం లేదంటే వాళ్ళిద్దరి మధ్య 3 సంవత్సరాలు, కనీసం 2.5 సంవత్సరాలు అటాచ్మెంట్ ఉండాలి. ఎన్నో సార్లు ఫిజికల్గా వాళ్ళు ఇదైతే తప్ప 5 సార్లు అబార్షన్ అయ్యే అవకాశం లేదు. పోనీ ఆవిడ 5 సార్లు అబార్షన్ అయిందన్నది అది బాగానే ఉంది. కానీ అంతకంటే ముందుగా చెప్పిన మాటలు ఏంటంటే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ఒక కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోయాడని చెప్తుంది. కానీ నిన్న ప్రెస్ మీట్కి వచ్చి ఆవిడ చెప్పిన సమాధానాలు ఏంటంటే ఐ లవ్ యూ నేను చెప్పాను, నా ఫోన్ నుంచి నేను పంపించాను, నేనే ఐ లవ్ యూ అని రాశానని చెప్తుంది. అక్కడ ఏంటంటే నిజంగా నిన్ను బలవంతం చేసి నిన్ను రేప్ చేసే మనిషితో 5 సార్లు అబార్షన్ చేయించుకునేదాకా అన్ని సార్లు ఎందుకున్నావు? పోనీ నువ్వే ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు?
నువ్వు నిజంగా నీకు ఎంతో ఇష్టమైతేనే కదా నువ్వు ఐ లవ్ యూ చెప్తావు. అటువంటిది ఏంటంటేనమ్మా తప్పులన్నీ నిన్న ప్రెస్ మీట్లో జరిగిన సమాధానాలన్నీ చూస్తే నువ్వు చెప్పిన సమాధానాలు విలేకరులకు చెప్పిన సమాధానాలు చూస్తే కనుక నీ దగ్గరే ఎక్కువ తప్పు కనపడుతుంది. చెప్పంటారా? ఇప్పుడు ఎవరో తప్పు చేసుకుంటే పవన్ కళ్యాణ్ అంటాను సరిపోలేదు కదా. ఇప్పుడు ఏదో కామెంట్లు పెడతానంట పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు ఏం మాట్లాడండి. మీ ఇద్దరు షికారుకి వెళ్ళి మీ ఇద్దరు ఎంజాయ్మెంట్ చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి. జనాల కోసం చెయ్యి, అంతేగాని ఎవరితోనో తిరిగి ఎవరితోనో చేస్తుంటే ఇప్పుడు ఆవిడ డిమాండ్ చేస్తుంది డబ్బులు, పెళ్ళి అన్నా చేసుకోమని. మరి ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాను సరిపోదు కదా. ఆవిడ మాటల్లో క్లారిటీ లేదని కొంతమంది అంటున్నారు. సో దానికి ఏమంటారు ఏంటి ఇప్పుడు చెప్పండి. ఆడ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతున్నాయి. ఇది ఎంతండి మ్యాటర్. ఇప్పుడు ఎన్నెన్నో మ్యాటర్ పెడుతుంది. ఇప్పుడు మాట్లాడేది రొమాన్స్గా మాట్లాడమంటుంది, మాట్లాడతారు, రికార్డింగ్ చేస్తుంది, కేసు పెడతారు. ఇప్పుడు ఎవరన్నా చూస్తే ఆడవాళ్ళకే చూపడతారు కదా. ఇప్పుడు చిన్న బండి కన్నా పెద్ద బండి కన్నా ఇప్పుడు ఏ బండి గుద్దుకున్నా పెద్ద బండి తప్పు అంటారు కదా. ఇప్పుడు ఏం చేసినా ఆడ తప్పలేదు అంటారు. ఇప్పుడు అది పిలిచి కాకేసినా ఇంటికి రమ్మన్నా ఎంజాయ్మెంట్ చేసుకున్నా ఎవరు తప్పు, మగవాడు తప్పు అంటారా ఆడ తప్పు అంటారా? అంటే రిలీజ్ అయిన వీడియో కాల్ మనం చూసుకున్నట్టయితే ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఈయన అంతే క్లోజ్గా చూపిస్తున్నాడు. వీళ్ళు రిలేషన్ కొంతమంది ఏమంటారంటే వీళ్ళు రిలేషన్లో ఉన్నారు, డబ్బులు బ్లాక్మెయిల్ చేసింది ఈవెన్ ఇవ్వనున్నాడు అందుకే బయట పెట్టింది అంటున్నారు. సో అదే అయింది వచ్చా లేదంటే అదే అయ్యుండొచ్చండి. ఇప్పుడు ఏంటంటే కారణం వాడు చెప్పనండి, చేయగలిగితే తప్పట్లు వస్తాయి. ఇప్పుడు ఆవిడే కదా రెచ్చగొట్టింది మనిషిని. ఒక మొగని రెచ్చగొట్టాలంటే 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చిన్న వీడియో చూపించారు అనుకో, దానికోసం మనం లైకులు కొడుతున్నాం. ఇప్పుడు ఆడది పిలిచి రమ్మంటే ఏం చేస్తాడు మొగోడు? గాజులు వేసుకుంటాడా? ఆడి కార్యక్రమాలు చేశాడు, దానికి నువ్వు పబ్లిక్లో పెట్టావు ఎందుకు? ఇప్పుడు కావాలితే చేసుకో, అంతేగా నాకు డబ్బులు కావాలి కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాడు? ఎవడు కోట్లు అని తెస్తాడు?